లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. పెడదారి నీవువగా నా మీదికి, ఇడుమలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండ దొరుకు ధన్యమౌ మార్గం, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. కారు మేఘము పట్టగా
నా మనసులో కటిక చీకటి పుట్టగా గోరా పదలు చేరి దారి అని ప్రేమ పడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన అనుభవం. దేవుని వాక్యములోంచి అనేక ఆధ్యాత్మిక మర్మములు దినదినము ధ్యానం చేటుకు దేవుడు అనుగ్రహించిన తరుణం. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవదేవుడు మన పట్ల అధికమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ప్రేమ చిహ్నంగా తన కుమారుని మన మధ్యకు పంపించి మనకు బదులుగా శిక్షను అనుభవింపచేసి ఆయన ద్వారా నిత్యత్వానికి మార్గం సరళం చేశాడు. అటువంటి దేవుని దివ్యమైన మాటలు వినుటకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరిచి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పెంపొందింపచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి 2 వచనాలు ముగించుకొని 3వ వచనంలోనికి మనం వచ్చాం. 3వ వచనం, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేనుదంతయు సఫలమగును. ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడంటూ ఆ రీతిగా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి అనుసరించవలసినవి భక్తి శ్రద్ధలతో అనుసరించాలని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో యాదాలాపంగా చదవడం కాదు కానీ ధ్యానం చేయాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రమంలో ఆ రీతిగా దేవుని వాక్యాన్ని లోతుగా ఎవరు ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేయబడ్డప్పుడు దేవుడు మనకు వినిపించిన సువర్తమానములను వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని అనుసరించ ప్రయత్నం చేస్తారో వారి గురించి చెప్పబడ్డ మాట, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల ఓరను నాటబడినదే అనగా ఆ ఎడారిలో కానీ లేకపోతే నీటి లభ్యత లేని ప్రదేశాల్లో మాత్రమే కాదు, మరి దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేసేవాడు నీటి కాల్వల ఓరన అనగా కాల్వల ఒడ్డున నాటబడతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ నీటి కాలువల ప్రక్కన నాటబడిన ఆ చెట్లు దాని వేర్లు ఎప్పుడు కూడా నీటిలో కానీ నీటికి అందుబాటులో కానీ లేకపోతే నీటికి సమీపంగానే ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడు కూడా నీటిని అనగా ఆ మొక్క లేకపోతే ఆ చెట్టు ఎదగటానికి ఫలించటానికి అవసరమైన ఆ నీరు ఎప్పుడు సమృద్ధిగా దానికి లభిస్తుంది, ఎల్లవెల్లా సమృద్ధిగా దానికి లభిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తారో, ఎవరైతే దుర్మార్గపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారి గురించి రాయబడ్డ మాట, వారికి ఎప్పుడు కూడా నీటి కాలువల ఓరన్న వారు నాటబడిన వారుగా ఉంటారు. సో ఇక్కడ వాడిన పదజాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాటబడిన అనే మాట
అనగా అక్కడ అది దానికే అది మొలిచింది కాదు, ఇక్కడ నాటబడింది అన్నప్పుడు వేరొక చోటు నుంచి తీసుకుని వచ్చి అక్కడ నాటబడింది. ఒక ఎడారి ప్రాంతంలో లేకపోతే ఒక కరువు ప్రాంతంలో, నీటి లభ్యత లేని ప్రదేశంలో, లేకపోతే గాలికి ఎదుగుతున్న ఆ స్థితిగతుల నుంచి తీసుకుని వచ్చి ఇట్ వాజ్ ప్లాంటెడ్. అది ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు నీటి కాలంలో ఉన్న నాటబడిన వారుగా ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ లభ్యమవుతాయో అక్కడ మనము నాటబడి ఉంటాము అనే భావన మనకు కనబడుతుంది. అనగా ఇట్ ఇస్ నాట్ ఏ వైల్డ్ ట్రీ, ఇట్ ఈస్ ఎ ప్లాంటెడ్ ట్రీ. మనకు తెలుసు దేవుని ద్రాక్షావనములో, యేసుప్రభువు వారు స్వయంగా చెప్పినమాట, దేవుని ద్రాక్షావనములో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండగా, మరి ఆ ద్రాక్షావరంలో అనగా దేవుని ద్రాక్షావరంలోనికి అంజూరపు చెట్టు తీసుకొచ్చి నాటాడు ఆయన. నాటినప్పుడు అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అది ఫలింపలేకపోతే యజమాని అంటాడు నరికివేయమంటే ఇంకొక సంవత్సరం అంటూ దానికి సమయం ఇవ్వబడుతుంది. అనగా ఆ అంజూరపు చెట్టు ఇట్ వాజ్ ప్లాంటెడ్ ఎక్కడ? దేవుని ద్రాక్షావనంలో. సో కాబట్టి ఈ మాటను బట్టి మనము గమనించాల్సిన ఒక వాసన అంటే వీఆర్ చోజన్ బై గాడ్. వీఆర్ ప్లాంటెడ్ అంటే వీఆర్ చోజన్ బై గాడ్. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. వీఆర్ సెలెక్టెడ్ పీపుల్. దేవుని వనములో, దేవుని యొక్క పోషణలో, దేవుని యొక్క భద్రతలో నిరంతరం కొనసాగటానికి దేవుడు ఎన్నుకున్న ప్రజలు మనం. దేవుని ఎన్నుకున్న ప్రజలు. ఆనాటి కాంటెక్స్ట్ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి వారు ఒక దేశాన్ని స్వతంత్రించుకొనక ముందు వారి స్థితిగతులు ఎలా ఉన్నట్టే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు వారు. సో వారికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. వారు ఐగుప్తీయులు ఏదన్నా వారు తిని పడవేస్తే, లేకపోతే వారి దయాదాక్షిణ్యాల మీద బ్రతికారు. మరి ఆ కాలంలో వారికి కడుపు నిండా ఆహారము లభించిందో లేదో తెలియదు. అలాగే ఎన్ని పస్తులున్న దినాలు వారు గడిపినారో తెలియదు. కానీ వారిని దేవుడు కరుణించి అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఆ వెలుపలికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం తర్వాత తీసుకొచ్చి ఆయన ఆ కనాను దేశములో ఆయన వారిని ప్లాంట్ చేశాడు. అనగా తాను ఏ దేశం అయితే వాగ్దానం చేశాడో ఆ పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశంలో వారు నాటబడ్డారు. స్వేచ్ఛమైన దేశంలో వారు నాటబడ్డారు. స్వస్థత కలిగిన లేకపోతే ఆహ్లాదకరమైన అనుభవాల మధ్య వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దే ఆర్ ప్లాంటెడ్. సో ఆల్సో మనము కూడా గత కాలపు లేకపోతే గత తరాల అనుభవాల్లోంచి మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే యేసును నమ్ముకొని యేసును వెంబడించామో వీఆర్ ప్లాంటెడ్. దేవుని కాపరత్వంలో, దేవుని భద్రతలో, దేవుని క్షేమములో కొనసాగుతున్నాం కనుక దేవుని ఆశీర్వాదాలు మనకు సొంతమయ్యాయి. దేవుని ఆశీర్వాదాలతో మనము కొనసాగుతున్నాం. సో వీఆర్ ప్లాంటెడ్ బై గాడ్. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 15వ అధ్యాయము 13వ వచనం, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. అనగా దేవుని చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. సో దేవుని చేత నాటబడిన వారముగా లేకపోతే దేవుని చేత విత్తబడిన వారముగా, అనగా దేవుని ప్రేమ వాత్సల్యానికి సమీపముగా జీవించే వారముగా దేవుని చేత మనము ఎన్నుకొనబడ్డాం. కాబట్టి వీఆర్ ప్లాంటెడ్. అనగా ద ప్రజెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాజ్ ప్లాంటెడ్.
దేవుని ఆ వనములు, దేవుని వనములు, దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక వనం క్రైస్తవ సంఘం. నిరంతరము దేవుని వాక్యం చేత మనం పోషించబడుతున్నాం. నిరంతరము దేవుని వాక్యం అనేక రీతులుగా మన సంఘాన్ని మనం ఆలోచించుకుంటే, మరి ఆదివారం నాడు మరి ఇంగ్లీష్ ఆరాధన, తెలుగు ఆరాధన, యువజన సమాజ కూడిక, మంగళవారం నాడు స్త్రీల కూడిక, బుధవారం నాడు బైబిల్ స్టడీ, గురువారం నాడు మెన్స్ ఫెలోషిప్, అట్ ద సేమ్ టైం కాటేజ్ ప్రేయర్, శుక్రవారం నాడు విజ్ఞాపన ప్రార్థనలు, శనివారం నాడు సంగీత సాధన, ప్రతిరోజు కూడా. అలాగే ప్రతిరోజు ప్రభుతో ప్రారంభమని ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వేకువన లేగిన 5 గంటలకు దేవుని వాక్యం, అనగా నిరంతర పోషణ, నిరంతర ఆధ్యాత్మిక పోషణ లభ్యమయ్యే స్థితిగతుల మధ్య దేవుడు మనల్ని ప్లాన్ చేశాడు. ఒకవేళ దారి తప్పే అవకాశాలు ఉంటాయేమో, లేకపోతే విస్మరించే అవకాశాలు ఉంటాయేమో, లేకపోతే తప్పు చేసినప్పుడు, పాపము చేసే ఆ పరిస్థితులు, ప్రభావాలు కలిగినప్పుడు హెచ్చరిక చేయబడడానికి నిరంతరము దేవుని వాక్యం మనకు అందించబడే స్థితిగతుల మధ్య మనం ఉన్నాం. సో మెనీ చర్చెస్, సో మెనీ సంఘాలు, చాలా సంఘాలు. ఆ సంఘం అనేది దేవుని వనము లాంటిది. ఆ వనములో మనము నాటబడ్డాం. కాబట్టి ఆ వనములో దేవుడు తన నీటి ప్రవాహాన్ని నిరంతరము మనకు అందిస్తున్నాడు. ఆ ప్రవాహంలో మనము నాటబడ్డాం. కాబట్టి నీటి కాల్వల ఓరను నాటబడినది అనే మాట మనం ఇంకొక రీతిగా జ్ఞాపం చేసుకుంటే, అవి నీటి కాలువలు అనగా నిరంతరం ప్రవహించేవి. కాబట్టి కాలువలు ఎప్పుడు కూడా ఆరిపోవు, ఎండిపోవు. ఎప్పుడు కూడా అవి ఒక నదికి, ఒక జీవనదికి అనుసంధానం చేయబడతాయి. ఆ నది నుంచి ఈ కాలువలు ఆయా పంట పొలాలకు నీటిని తీసుకుని వెళ్తుంటాయి. కాబట్టి ఆ నదికి అనుసంధానం చేయబడ్డాయి. కాబట్టి ఆ నది నుంచి ప్రవహించే ఆ నీరు, సో ఆల్సో నేటి క్రైస్తవ సంఘము జీవ జల ప్రదాత అయిన దేవునికి అనుసంధానం చేయబడ్డాం మనం. సో లివింగ్ వాటర్, ఆ జీవజల ప్రదాతైన దేవునికి మనము అనుసంధానం చేయబడ్డాం. కాబట్టి ఆ దేవుని నుంచి నిరంతరము మనకు జీవాహారము అందించబడుతూ ఉంటుంది. నిరంతరము జీవాహారము. అందుకే నీటి కాలువల ఓరను నాటబడినది. సో అనగా రిసీవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమాత్రము లోపము లేదు అనే భావన మనకు కలుస్తుంది. సో కాబట్టి తన కాలమందు ఆ నీటి కాలువలో నాటబడినది ఆకు వాడక అంటే ఆకు ఎండిపోక. సో కీర్తనకాడు 103వ కీర్తనలో ఆయన అంటాడు, ఆకు వాడక అనే ఆ మాటకు, నరుని ఆయువు గడ్డి వలె ఉంటుంది, గట్టిగా గాలి వీస్తే అది ఎగిరిపోతుంది, దాని చోటు దానిని ఎరగదు. అనగా ఎండిపోయిన జీవిత అనుభవాలు, నిర్జీవమైన జీవిత అనుభవాలు లేకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆకు వాడకుండా ఉంటుంది. అనగా ఇంకొక భావన చెప్పాల్సి వస్తే, ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల మధ్య ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. కొంతమందిని చూడండి, చాలా ముభావంగా ఉంటారు, ఏదో దిగులు ఉన్నట్టుగా. ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ కూడా ఎప్పుడు నువ్వు భావంగానే ఉంటుంటారు. సో కొన్నిసారి ఏంది ముఖం అలా మార్చుకుని ఉన్నావేంటి, దిగులుగా ఉన్నావేంటి అని అడుగుతున్నారు. అనగా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్. మన ముఖం కనబడిపోతుంది మన దిగులు, మన చింత. సో ఆకు వాడడం అంటే ఆ రీతిగా మరి ఇహలోక సంబంధమైన అనేక ప్రభావాలకు, పరిస్థితులకు లోనైపోయి దిగులు, చింతతో కృషించిపోయే అనుభవాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తులో నాటబడి ఉంటామో, ఆ జీవనదికి అనుసంధానం చేయబడిన ఆ కాల్వల ఓరను నాటబడి ఉంటామో, దేవుని వాక్యాన్ని మనము స్వీకరిస్తామో, ఆ దేవుని వాక్యాన్ని మన స్థితిగతులకు అన్వయించుకొని, కష్టం కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, బలహీనత కలిగిన అన్వయించుకొని ఆ వాక్యం ద్వారా సెద తీర్చబడటానికి ప్రయత్నం చేస్తే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ దిగులును, నీ చింతను పటాపంచలు చేస్తుంది.
అందుకే ఆకు వాడక అంటే ఎప్పుడు కూడా మరి దిగులు చింత అనేది నీ ముఖంలో కనిపించకుండా ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు దేవుని వాక్యం అనగా నీటి కాల్వల ఓరబడిన నాటబడిన వారుగా. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అనగా అన్సీజన్ ఫ్రూట్ కాదు, సీజనల్ ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్. యేసుప్రభు వారు శపించిన అంజూరపు చెట్టు చూడండి, ఆకులు గల అంజూరపు చెట్టును చూచాడు, అందులో ఫలాలు లేవు. కారణం ఏంటంటే అది కాయలు అనగా ఫలింపు కాలము కాదు, అది పంట కాలం కాదు. కానీ ఆకులతో ఏం చేస్తుందంటే అన్సీజన్లో కూడా అన్సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయన్న భావన కలిగిస్తుంది, అనగా వేషధారణ ఉంటుంది. అందుకే దేవుడు చెప్పించాడు, ఇట్ ఇస్ నాట్ ద సీజన్. కాబట్టి నీలో ఫలాలు లేనట్టుగా ఉండాలి, కానీ ఫలాలు ఉన్నట్లుగా నీవు ఆకర్షించే ఆకులతో. చాలామంది క్రీస్తులో లేకుండా నిర్జీవ సంబంధమైన అనుభవాలతో ఉంటూ కూడా వాళ్ళు దేవునిలో ఉన్నామన్న భావన కలిగిస్తుంటారు, ప్రదర్శిస్తుంటారు, వేషధారణ కలిగి ఉంటారు. కానీ వారి అంతరంగము దేవునికి దూరంగా ఉంటుంది. వారి అంతరంగము దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి, ఆ వాక్యపు నేపథ్యంలో వారి జీవితాన్ని సరిపోల్చుకోవడానికి, సరిచేసుకోవడానికి, సవరించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని రీతిగా దే కుడ్ నాట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీవ జలాన్ని స్వీకరించలేని స్థితిగతుల మధ్య ఉంటారు. అందుకని వారు మరి తన కాలమందు ఫలమిచ్చి వారుగా ఉండరు, ఫలింపు లేని జీవితాలు. అందుకే యేసుప్రభు వారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాలో నిలిచి ఉండండి అంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను నరికి పారవేస్తాను. మీరు నాలో నిలిచి ఉండడం ద్వారా బహుగా ఫలిస్తారు. నాలో నిలిచి ఉండడం ద్వారా బహుగా ఫలిస్తారు అంటే అర్థం ఏంటండి? జీవజల ప్రదాతైన దేవునిలో, దేవుని నుంచి ప్రవహించే ఆ నీటి కాలువలు అనగా జీవధారల ఓరను నాటబడుతూ ఆ జీవధారల ద్వారా పోషించబడే ప్రతి వ్యక్తి కూడా ఆ జీవజలం చేత అంటుకట్టబడి ఉంటాం, అనగా కనెక్ట్ అయి ఉంటాం, నిలిచి ఉంటాం. కాబట్టి నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు. సో అతడు నీటి కాలువల ఓరను నాటబడగా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. నీటి కాలువల ఓరను నాటబడిన వాడు ఆకువాడకనగా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అతడు చెక్కు చెదరక పరిపూర్ణమైన విశ్వాసముతో తన సమస్యకు కావలసిన పరిష్కారము ఆ జీవజల ప్రదాతైన మరి ఆ దేవదేవుని ద్వారా పొందుతూ అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే ఉంటాడు. క్రీస్తులో మరి స్థిరపరచబడిన వాడుగా దేవుని ద్వారా నిరంతరము ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందేవారుగా, ఆ ఆహారం ద్వారా తమ సమస్యలోంచి వారు విడిపించబడేవారుగా ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో. ఎలా చదవాలండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు, డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక, అతడు నీటి కాలువలో ఒకరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అనుకూలమైన వర్తమానములు మీరు వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ తద్వారా ప్రభా మేము ఏ రీతిగా నిత్యత్వాన్ని, ఏ రీతిగా సజీవ సాక్ష్యాన్ని కలిగి ఉండాలో దానికి అవసరమైన జీవజల ప్రదాతైన నీ ఒడ్డున నాటబడిన వారముగా, నీ ద్వారా సమస్త ఆధ్యాత్మిక జీవజలాన్ని పొందేవారముగా, నీ కొరకైన ఫలించే వారముగా ఉండినట్లుగా మీరు అందించిన సువర్తమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ దానికి అనుగుణంగా జీవించటకు మీ కృప దయచేయండి.
మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.